శివపరివార బంధువులందరికీ దాసుని నమస్కారము. శివాయ గురవే నమ. శ్రీమాత్రే నమ. జయ జయ శంకర, హర హర శంకర. చైత్ర నవరాత్రులు ప్రారంభమయ్యాయి. జగజ్జనని అమ్మవారి ఉపాసనకెంతో విశేషమైన సుదినములవి. ఒక సంవత్సరంలో 4 నవరాత్రులు వస్తాయి అని మనకు చెబుతున్నారు. ప్రముఖమైనవి వీటిలో చైత్ర నవరాత్రులు అనగా చైత్రమాస ప్రారంభంలో వచ్చే చైత్ర నవరాత్రులు, అదేవిధంగా శరన్నవరాత్రులు శరత్కాల ప్రారంభంలో అనగా ఆశ్వీయుజ మాసంలో వచ్చే నవరాత్రులు ఎంతో విశేషంగా భక్తజనులు పాటిస్తారు. అయితే అమ్మవారి త్వరగా ఎలా పొందాలి, అమ్మవారి మెప్పులను మనం ఎలా సాధించాలి, అమ్మవారు దేనికి సంతోషిస్తారు, అమ్మవారు దేనికి సంతోషించి ఆమె యొక్క పరిపూర్ణ అనుగ్రహ కృపాకటాక్షములు మనపై ప్రసరింపజేస్తుంది అని ఎంతోమందికి ప్రశ్న ఉంటుంది. దానికి అమ్మవారి తత్వాన్ని మనం పూర్ణంగా అర్థం చేసుకోవాలి. మీరు పురాణాల్లో గాథలను గమనిస్తే అమ్మవారు ఆదిపరాశక్తి, పరమేశ్వరుడి అర్ధాంగి అయిన అమ్మవారు ఆదిపరాశక్తి, జగత్కారణ శక్తి, జగన్నియామక శక్తి అయిన ఆ అమ్మవారు భక్తశ్రేష్ఠుల తపస్సుకు మెచ్చి వారి వంశాన పుత్రికగా జన్మించిందనేది అక్షర సత్యం. అది బ్రహ్మమానస పుత్రుడైన దక్ష ప్రజాపతి యొక్క వంశం కావచ్చు, శైలేంద్రుడైన రాజా హిమవాన్ యొక్క వంశం కావచ్చు, లేకపోతే క్షత్రియ శ్రేష్ఠుడైన మలయధ్వజ పాండ్యరాజు యొక్క వంశం కావచ్చు. వాళ్ళ తపస్సుకు మెచ్చి, శ్రద్ధాభక్తులకు మెచ్చి అమ్మవారు అనుగ్రహం చేసి వాళ్ళ వంశములో సుపుత్రికగా జన్మించింది. అయితే ప్రతిసారి వాళ్లకు అనుగ్రహం ఇస్తున్నప్పుడు చెప్పే మాట ఒకటి. దక్ష ప్రజాపతి యొక్క ఉదాహరణ తీసుకుంటే, దక్ష ప్రజాపతి బ్రహ్మమానస పుత్రుడైన దక్ష ప్రజాపతి ఆదిపరాశక్తి, జగత్కారణ శక్తి, జగజ్జనే అమ్మవారి పైన ఎంతో భక్తి ప్రపత్తులతో తపస్సును ఆచరించాడు. అమ్మ అనుగ్రహించి, నేను నీ శ్రద్ధాభక్తులకు, నీ ఉపాసనకు మెచ్చాను, నీకు సుపుత్రికగా వచ్చి నీ వంశంలో జన్మిస్తాను, కానీ నేను పరమేశ్వరుడి శక్తిని, శివ నా పేరు. అలాంటి నన్ను నాకు యుక్త వయస్సు వచ్చినప్పుడు పరమేశ్వరుడికి ఇల్లాలుగా చేయవలసిన బాధ్యత తండ్రి స్థానంలో నీకు ఉన్నది అని అమ్మ చెప్పింది. మరి ఏది అమ్మ అనలేదు. కానీ ఆ తర్వాత దక్ష ప్రజాపతి అహంకారానికి పోయి ఈశ్వర నింద చేసి ఎంతో వినాశానికి గురైంది ప్రకృతి అని మనకు తెలుసు. అది ప్రక్కన ఉంచితే అమ్మవారి తత్వం ఇక్కడ మనకు అవగతమవుతుంది. అమ్మవారు పెద్ద ప్రతివ్రత, శివధర్మాలను ప్రచారం చేసే మహాతపస్విని. పతిభక్తిని, పాతివ్రత్యాన్ని, ఈశ్వరోపాసనను, ఈశ్వరుడే పరమేశ్వరుడే ఆదిమధ్యాంతరహితుడు, దేవదేవుడు, వేదనాయకుడే తన భర్త కాబట్టి ఆయన ఉపాసనా విధానాన్ని, పాతివ్రత్య మహిమను, శివధర్మాలను ప్రచారం చేసే తత్వం అమ్మవారిది. కనుక అమ్మవారి అనుగ్రహ కృపాకటాక్షములు త్వరగా పొందాలి అంటే ప్రతిరోజు ఇంట్లో ఈశ్వరుణ్ణి శక్తి మేరకు అభిషేకించి, అర్చించి పూజించండి. మన సనాతన సంప్రదాయంలో అమ్మవారికి విశేషమైన దినములు దుర్గాష్టమి, మహానవమి, విజయదశమి రోజులలో ప్రదోషకాలంలో ఈశ్వరుడికి విశేష అభిషేకార్చన చేసే సాంప్రదాయం ఉంది.
ఎక్కడైతే ఈశ్వరుడి పరమేశ్వరుడి లీలా విశేషాల గానం జరుగుతుందో, ఎక్కడైతే పరమేశ్వరుడి లీలా విశేషాల స్మరణ శ్రవణం జరుగుతుందో, ఎక్కడైతే పరమేశ్వరుడి విశేష అభిషేకాలు జరుగుతాయో, ఎక్కడైతే పరమేశ్వరుడికి షోడశోపచార పూజ జరుగుతుందో, ఎక్కడైతే పరమేశ్వరుడి దివ్యనామము వేదహృదయం అనే ఆ దివ్యనామము పంచాక్షరి మహామంత్రము జపింపబడుతుందో, ఆ క్షేత్రాల్లో అమ్మవారి యొక్క శక్తి ప్రసరణ కొన్ని 1000 రెట్లలో ఉంటుంది. అమ్మవారి పరిపూర్ణ కృప వాళ్ళ కుటుంబంపై ఉంటుంది అన్న విషయములో సందేహమే వలదు. ఆకాశలింగ క్షేత్రము చిదంబర మహాక్షేత్రంలో పంచాక్షర మండపం అని ఉన్నది. అక్కడ అమ్మవారు మొట్టమొదట ఆదిమధ్యాంతరహితుడు దేవదేవుడు పరమేశ్వరుడి దగ్గర నుంచి వేదహృదయమైన పంచాక్షరి మంత్రాన్ని ఉపదేశంగా పొంది తన కుమారులకి బ్రహ్మ విష్ణువాది దేవతలకు ఆ పంచాక్షరి మహామంత్రాన్ని ఉపదేశించిందంట. అంటే శివధర్మాలను, తపస్సనే ధర్మాన్ని అమ్మవారు ప్రచారం చేసింది. మహాపతివ్రతగా, పెద్ద ముత్తైదువుగా. ఎన్నో క్షేత్రాలు ఉన్నాయి మనకు. మైలాపూర్, కాంచి, ఏకాంబరేశ్వర దేవాలయం, ఇలా ఎన్నో క్షేత్రాల్లో అమ్మవారు పరమేశ్వరుని గూర్చి తపస్సాచరించి, అపర్ణగా తపస్సాచరించి పరమేశ్వరుణ్ణి పార్థివలింగార్చన వంటి అర్చనలు చేసి తపస్సుతో తపించి శ్రద్ధాభక్తులతో పూజించి పరమేశ్వరుణ్ణి పొందింది అమ్మ. కనుక ఈ నవరాత్రులలో అమ్మవారితో పాటు ప్రదోషకాలంలో అయ్యవారిని విశేషంగా శక్తి మేరకు పూజించి అర్చించి అభిషేకించండి. అమ్మవారి పరిపూర్ణ కృపకు మీరు పాత్రులవుతారు అన్న దాంట్లో సందేహమే వలదు. దేవీ భాగవతంలో భస్మధారణ గురించి, రుద్రాక్షధారణ గురించి, శివధర్మాల గురించి అమ్మవారు విష్ణువాది దేవతలకు, మహర్షులకు ఘనమైన ఉపదేశాలు చేసింది దేవీ భాగవతంలో. ఇక ఉపపురాణాల్లో కూడా అమ్మవారు చేసింది. అమ్మవారు అంత పెద్ద పతివ్రత. అమ్మవారిని శ్రీ శివ, శివశక్తేక రూపిణి, సదాశివ కుటుంబిని, శంకరి, శాంభవి, సర్వేశ్వరి, పరమేశ్వరి, నారాయణి, వైష్ణవి, శంకరి, గణనాథ, స్కందమాత అని అర్చించి కీర్తించి పూజిస్తే అమ్మవారు ఎంతో సంతోషపడుతుంది. పరమ పావనుడైన తన భర్త యొక్క కీర్తి ప్రతిష్టలు వింటే అమ్మవారికి ఎంతో సంతోషం. అమ్మవారు ఆనందం చెంది ఆ భక్తుల యొక్క మనోభీష్టాలను ఇట్టే నెరవేరుస్తుంది అన్న దాంట్లో సందేహం వలదు. ఈ సనాతన సంప్రదాయంలో గృహస్థ ధర్మానికి పెద్ద పీట వేసింది అమ్మవారే. ఒక గృహిణి ఎలా నడుచుకోవాలి, ఒక గృహిణికి ఎలాంటి గుణాలు ఉండాలి, ఒక గురువుని యొక్క ప్రవర్తన ఎలా ఉండాలి అన్నీ అమ్మవారు ఆచరించి చూపించింది. ఒక తల్లిగా, ఒక పుత్రికగా, ఒక భార్యగా శ్రేష్టమైన ఆచరణ చేసి ఎలా నడుచుకోవాలో అందరికీ చూపించింది అమ్మవారు. కనుక మహాపతివ్రత శివాని, సర్వాణి, శాంభవి, సర్వేశ్వరి, మహాపతివ్రత అయిన ఆ అమ్మవారిని మెప్పించడం కోసం, అమ్మవారి పరిపూర్ణ కృపాకటాక్షములు పొందడం కోసం మనం అయ్యవారిని శాయశక్తులతో పూజిద్దాం. అమ్మవారి పూర్ణ కృపకు పాత్రలవుదాం. మీరు అమ్మవారు సతీగా వచ్చినప్పుడు కూడా, అంటే దాక్షాయినిగా వచ్చినప్పుడు కూడా, ఉమా పార్వతి హైమవతిగా వచ్చినప్పుడు కూడా ఈశ్వరుడి గూర్చి ఘన తపస్సు చేసింది. దానిలో నుంచి మనకు తత్వము, అమ్మవారి తత్వం అర్థం చేసుకోవాలి. శరణాగత దీనార్థ పరిత్రాణపరాయణే సర్వస్యార్తి హరే గౌరి నారాయణి నమోస్తుతే.
శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శివా సమేతాయ నమః శివాయ. మహాదేవ సమో నాస్తి యథా దేవో జగత్రయే పంచాక్షరీ సమో మంత్రో న భూతో న భవిష్యతి. సర్వం శివమయం శివాయ గురవే నమః శ్రీమాత్రే నమః శివా సమేతాయ నమః శివాయ.